దునియాలో ఏ మూలకు పో దొంగలు మాత్రం బరాబర్ ఉంటారు. గొలుసు దొంగలు, బ్యాంకు దొంగలు, పర్సు దొంగలు, సీరల దొంగలు, ఆఖరికి బ్రాండ్ సీసాల దొంగలు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఎన్నడూ చూడని వినని దొంగోడు మన ముచ్చట్లలోకి వచ్చిండు. వాడేం దొంగతనం చేస్తాడో తెలిస్తే మీరు పరేషాన్ అవుడు పక్క. చూడురి మరి. ఇగో వీని చూడు రోల్లా అంతా గుడ్డి గుడ్డిగా కనబడుతుందా? సీసీటీవీలో పడ్డాడు మహానుభావుడు. వీడే ఆ దొంగోడు. పాత పేపర్లు మోసుకపోతుండు కావచ్చు అని అనుకోగల్లా. కాదు కాదు, బడి పొరగాన్ల బుక్కులు ఎత్తుకపోతుండు. అని అవునంటే వీడు పుస్తకాల దొంగ. జగిత్యాలలో తిరుగుతుండు. వీని కండ్ల ముందు ₹1,00,000 పెట్టినా వాడు ముట్టడట. కానీ బడి ఒయ్యిలు కనబడితే మాత్రం వీని పానం అంతా మిట్టుకుమంటది. వాటిని మాయం చేసేదాకా అన్నం కూడా తినడట. దినం ఏదో ఒక స్కూల్కు పోతాడు. పోరుగాన్ లేని క్లాస్ రూమ్లోకి పోయి బ్యాగులు చదువుతాడు. అందులోకెళ్ళి బుక్కులు ఎత్తుకొని పోతాడట. బ్యాగుల పైసలున్నా ముట్టాడు. స్కూల్లో కంప్యూటర్ సామాన్లు కనబడ్డా వాటి తెరుగు పోనేపోడు. ఖాళీ పుస్తకాలు, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, అవసరమైతే బల్పాలు. ఇక ఇవే వానికి కావాల్సినవి. మరి వానికి ఇదేం మాయరోగమో ఏం పాడో. అయితే జగిత్యాల చదువుకునే పిల్లగాళ్ళ బ్యాగులకెళ్ళి కొన్నొద్దుల సంది బుక్కులు మాయమవుతున్నాయట. నువ్వు కొట్టేసినావు అంటే నువ్వు కొట్టేసినావు అనుకుంటా పోరుగాళ్ళ నడమనే పంచాదులు అవుతున్నాయి. ఈ పంచాదులు పోలీస్ స్టేషన్ల దాకా పోయింది. ఇక వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టిర్రు. అప్పుడు ఇగో ఈ బుక్కుల దొంగని కళాపోషణ బయట పడ్డది. ఇక వీని దొరకబట్టి వీడు కొట్టేసిన పుస్తకాలనే వీనితోనే పగలు రాత్రి బట్టిచ్చి పాఠాలు అప్పచెప్పించే కార్యక్రమం ముంగడ పెట్టుకున్నారట పోలీసులు. మరి ఏమైతుందో చూడాలి.